నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 49 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన 152 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా సాయంత్రం 5 గంటల వరకు 80% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సరాని బాబా కాలనీలోని పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశ్రయ సంఘం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అదే అందుకే వితౌట్లో మొబైల్స్ బయటనే పెట్టండి. మనకు ఎట్లా గ్రూప్ చూడండి ఫోన్ क्या है कि नहीं मालूम. విజువల్ తీసుకోవచ్చు, లోపల పోవాలి. లాస్ట్ మేడం కూర్చున్నట్టు లేదా ఫోన్ తీసుకపోతే మరి ఫోన్ పెడతా పెడతారా. కామారెడ్డి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటర్లు తమ తీర్పును ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బిరెడ్డి అన్నారు.
ఓటు హక్కు వినియోగించుకొని స్థానిక పరిపాలనలో భాగస్వాములు కావాలని కోరారు. చైతన్యవంతులైన పౌరులు సెలవుదినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి పోలింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారులు షెబ్బేలి తన ఓటు హక్కును వినియోగించుకొని పౌర బాధ్యతను చాటుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్ స్కూల్లో గల 151వ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న షెబ్బేలి ఎటువంటి హంగు ఆర్భటం లేకుండా సాధారణ పౌరుల్లా క్యూలైన్లో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి చూసి ఓటు వేశారు. అనంతరం షెబ్బేలి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. పట్టణ ప్రగతిని కాంక్షించే వారు ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వేయాలని చెప్పారు. ఇప్పుడే నా ఓటు వార్డ్ నంబర్ 49 బూత్ నంబర్ 150లో వేసి వస్తున్నా. నేను అందరు ఓట్లు మహాశయులతో అప్పీల్ చేస్తున్నాను. మీరు పోలింగ్ బూత్కు రండి, మీ ఓటు వినియోగించండి, మీ అమూల్యమైన ఓట్లు విలువ తెలుసుకోండి. దయచేసి అందరూ ఓటుకు రావాలని అప్పీల్ చేస్తున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ కు పోలీసులు ఒత్తాస పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో పోలీసులు ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఒత్తాస పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. డీఎస్పీ సిఐఎస్ఐ మూకుమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న జాజాల సురేందర్ ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ గుండాలు ఆ ఎమ్మెల్యే వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు చోద్యం చూస్తూ ఎమ్మెల్యేను బలవంతంగా బూతులలోకి తీసుకెళ్లి రక్షణని నిలబడి మరి వాళ్ళ ఓటర్లను ప్రలోభితం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అన్ని బూతులు తిరుగుతుంటే పోలీసులు కనబడనట్టు కళ్ళ గంతలు కట్టుకొని ఇవాళ చూస్తా ఉన్నారు. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా ఎల్లారెడ్డిలో అని బాధ అనిపిస్తుంది. ఇక మేము కూడా గతంలో 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఈ యొక్క చిన్న సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఎన్నికలు సజావుగా జరిగిన ఎన్నో ఎన్నికలు. కానీ ఇవాళ ఎల్లారెడ్డిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారులు కాంగ్రెస్ కండవగప్పని పనిచేస్తున్నటువంటి ఇక్కడ స్థానిక ఎస్ఐ గాని సిఐ గాని డిఎస్పీ గారు మేము ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ఎల్లారెడ్డిలో. ఈ గుండా రాజకీయం నడుస్తుంది. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుండాలను పెట్టి రాత్రంతా వీధులలో దింపి కార్లలో నంబర్లతో సహా పంపించడం. ఇక్కడ ఈ కార్లు తిరుగుతున్నాయి చెప్పండి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా ఉల్టా మా మీదనే ఎక్కడికైనా వెళ్ళి మామూలు కార్యకర్తకి ఇంటికి వెళ్ళి సురేందర్ గారు చెప్పారు మీ ఇంట్లో మందు ఉందని. మేము ఓడి చెప్పినామే మందు ఉందని నీ బాధ్యత కదా, నువ్వు చూసుకోవాలి కదా. నీ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది? డీజీపీ గారు మీ ల్యాండ్ ఆర్డర్ ఏడుంది? ఎల్లారెడ్డిలో ఉందా నీ ల్యాండ్ ఆర్డర్? మీరే కదా ప్రమాణం, దేవునివే ప్రమాణం చేసి వచ్చినటువంటి అధికారులు కదా. ప్రజల సొమ్ముతోటి మీరు డ్యూటీ చేయాలి కదా. ఉందా? ఇదేనా మీ కళ్ళ ముందట పోతుంటే ఎమ్మెల్యే దాటిపోతుంది. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 4 మున్సిపాలిటీలకు సంబంధించి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బూచ్కుంద మున్సిపాలిటీల్లో నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సరళి తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అదుపు తప్పే పరిస్థితులు ఉంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రక్రియ అంత సజావుగా జరిగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచార పర్వాన్ని సాగించాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతూ రాజకీయాన్ని రక్తి కట్టించాయి. వాదనలు, సవాళ్లతో మొదలైన ప్రచార విలువలకు తిలోదకాలు దిద్దుతూ తిట్ల పురాణాల వరకు చేరుకుంది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని అంతా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్తును, అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఎల్లుండి తేలనుంది. తమరు ఈ ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని నేను కోరుచున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఈరోజు 11 ఫిబ్రవరి. ఈరోజు బిచ్కుంద మున్సిపాలిటీలో ఫస్ట్ ఎలక్షన్స్ అనేవి మనం కండక్ట్ చేసుకున్నాము. 7 o'clock అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. బై 9 o'clock 14% పోలింగ్ పర్సంటేజ్ అవ్వడం జరిగింది. ఓటర్స్ కూడా యాక్టివ్ గా వస్తున్నారు. we have all the polling personnel ready for elections. అలాగే పోలింగ్ పర్సనల్ తో పాటు మనకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు సాయంత్రం 5 వరకు కూడా ఎంతమంది అయితే లైన్ లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రజలందరినీ ఓటు వేయండి, ఓటు హక్కును వినియోగించుకోండి. మన ఈ రోజు ఈ బాధ్యతని మనం ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించు
చేర్చుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డులో కొందరు దొంగ ఓట్లు వేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో సమస్య సద్దుమణిగింది. దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో గల 25, 26 బూత్ వద్ద చోటు చేసుకుంది. 2 దొంగ ఓట్లు వేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఆధారాలను చూపించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్, బీజేపీ చెందిన నాయకులు గాయపడ్డారు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే ఇరువురిని చెదరగొట్టడంతో సమస్య సద్దుమణిగింది. अरे मोटे में मोटा निकाल पे ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డులో బందోబస్తు నిర్వహించే ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లకు చెబుతున్నాడని ఆరోపిస్తూ అక్కడున్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోగా ఘర్షణకు దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకట్రావు ఇరు వర్గాలను సంధానించడంతో గొడవ సద్దుమణిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.